ఆశీర్వదించి సెలవు సంగడి దీర్ఘారస్తు బిడ్డ నీ శుభంబవుగా కుదరము నాయన. ధనుడు నైతిని స్వామి, ధనుడు నైతిని. ఆహా, మద్గురు దేవుడు భక్షించడం మన కుక్క ఇదే కాబోలు. పంచ పరమాణ భక్షముల కన్నా సకల పదార్థముల కన్నా అతి రుచిని కలిగి ఉన్నది కదా. ఓహో, నన్ను భక్షించడం మన కుక్క కాదు, అనుభవజ్ఞులైన యోగి వేమారెడ్డి గారు తెలిపిన పరమాత్మ ఇదే కాబోలు. నేనే భక్షించడు కుక్కను తిన్నవాడు గురులింగ జంగము, పందులు తిన్నవాడు పరమయోగి, ఏనుగులు తిన్నవాడు ఎంత సుఖానియో, విశ్వరా విరామ విరవేమా చేసిన గురి సేవ చేసిన గురుజీకి సంపడికెత్తాడు కానీ ఏమీ ఎరుగుని సామాన్య మనం ఎరుగుతాడు తండ్రి. కళ్ళ జనం దుఃఖముతో చచ్చిపడవలే కుక్క వలె కనిపింపజేసి భక్షించడం మనని వాకు ఆచడను. దుర్గుణమ్మది కుక్కడా ఇది దుష్ట పనులను చేయుడా, దుర్గుణమ్మది కుక్కడా ఇది దుష్ట పనులను చేయుడా, భక్తితో గురు భజన చేయి కుక్కను కళ్ళెదరా, రాజబలియని గురుని కరుణ కర్గమదరునందరా, భక్షించరా పరమాత్మము గనరా, దుర్గుణమ్మది కుక్కడా ఇది దుష్ట పనులను చేయుడా. రామమంతా తిరిగి తిరిగి సంతలెన్ను తెచ్చురా, పరమగురుని సేవ దైవముకను గుర్తురాచి వేగముగ కళ్ళెత్తరా, ఖండించరా భక్షించరా పరమాత్మము కానరా, దుర్గుణమ్మది కుక్కరా ఇది దుర్గ పనులను చేయురా. బాలకా సిద్ధ స్వామి గురుదేవా, కుక్కను భక్షించి వచ్చితివా నాయన? మీ ఆశీర్వాద పనులు నా కుక్కని ఇప్పుడే భక్షించుకుని వచ్చింది. దండుడు నైతిని స్వామి, దండుడు పరిశుద్ధుడు నాయన, నీకు శుభం కలుగుగాక. బిడ్డలారా చూస్తున్నాయన సిద్ధం అపారమైన గురుభక్తి బిడ్డలారా. సరే, ఇంకొక కార్యమైన తెలుపదను, అదే మీరు చేయగలరా? అది ఎట్టి కార్యము తెలపండి తండ్రి. మన గ్రామములకు తూర్పు భాగమున కొంత దూరములో అపారమైన 3 సెలయేరులు ఉన్నవి. ఆ 3 సెలయేర్లు దాటిపోగా కొంత దూరములో 7 కొండలు ఉన్నవి. ఆ 7 కొండలు ఎక్కిపోగా ఆఖరి కొండపై ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో కోడి నాగపాము ఉన్నది. దానైనా మీరు అవును, ఆ పని కూడా మీతో కానేరని నాకు తెలుసు. బాలకా సిద్ధ స్వామి గురుదేవా, అన్నగారు తెలిపిన కోడి నాగపామును ఏమైనా పట్టి తెగలవనాయన? తండ్రి వేద వేదనాయ, మీ ఆశీర్వాద పలన ఆ కోడి నాగుపామును కూడా పట్టుకొని వచ్చేది. ఆశీర్వదించి సెలవు సంగడి గురుదేవా. అభిష్ట సిద్ధరిస్తుడికి శుభం కలుగుగాక. వెళ్ళరమ్మ బిడ్డ.
బ్రహ్మావతార మీరు తెలిపిన పట్టులకే హస్తం ఉంచదును. జై గురుదేవా. ఆహా, ఏమి నా గురుదేవుని మహా విశేషము. మద్గురుదేవుడు తెలిపిన పుట్టల హస్తముంచగా అందులోని కోడి నాకు పాము అత్యంత సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాల నా గురుదేవునికి ఏ అలంకరించగా వందనం వందనం ఓ దేవా దేవా వందన శుభమాల అందుకో దేవా వందన శుభమాల అందుకో దేవా హరి పూజ గైకొను ఓ దేవా దేవా హరి పూజ గైకొను ఓ దేవా దేవా వందన శుభమాల అందుకో దేవా వందనం వందనం ఓ దేవా దేవా వందన శుభమాల అందుకో దేవా వందన శుభమాల అందుకో దేవా. బాలక సిద్ధ స్వామి గురుదేవా. మీ అన్నగారు తెలిపిన కోడి నాలుగు పాములను ఏమైనా పట్టి తెచ్చుతున్నా నాయన. తండ్రి వీర పరమేశ్వర మీరు తెలిపిన పుట్టలో హస్తముంచగా అందులోని కోడి నాగు పాము అత్యంత సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అందినది. ఇదిగో ఈ పూలమాల మీరే అలంకరించండి గురుదేవా. మహానందము సిద్ధ మహానందం. నీ అపారమైన గురుభక్తి వలన పుట్టలో ఉన్న కోడి నాలుగు పాముల పూలమాలగా మారి ఉన్నది నాయన. బిడ్డలారా, తండ్రి ఇప్పటికైనా తెలిసిందా సిద్ధుని అపారమైన గురుభక్తి? తండ్రి మేము తెలపండి నాయన. తండ్రి కుక్కలు తినేది పాములు పట్టుకుతాడు మాకేం చెప్పొద్దాం. నేను ఉన్న పనులు చెప్పు పెరుకు వచ్చేస్తాము. పునీలు గండి పొలములలో తెలపవలనా? అవును తండ్రి. సరే చెప్తాను వినండి ఆయన. అఖండనం అనే పట్టణమందు ఖండం అనే మామిడి చెట్టు తలలు కుందలై మొదల మీదుగా మలిచి ఉన్నది. ఆ నడుకమ శిఖరాగ్రమణ ఒకే ఒక మామిడి ఫలము ఫలించి ఉన్నది. దానైనా మీరు ఆ తెచ్చుకున్నారు. పాడు పని కూడా మాతో కాదు తండ్రి. అవును, ఆ పని కూడా మీతో కానేదని నాకు తెలుసు. కానీ ధర్మం అన్నారు కాబట్టి బాలకా సిద్ధ వీరయ వీరయ వీర బ్రహ్మయ్య ఈ వేళానందు కాపాడగా ఈ వేళానందు కరుణించవా. బాలకా సిద్ధ స్వామి గురుదేవా. మీ అన్నగారు తెలిపిన మామిడి ఫలములను ఏమైనా తెచ్చుకుని రాగలవా నాయన? తండ్రి వీర బ్రహ్మేశ్వర మీ ఆశీర్వాద పరమున ఆ మామిడి ఫలం కూడా తెంచుకొని వచ్చేదను. ఆశీర్వదించి సెలవు సంగటి గురుదేవా. నీకు పరమాప్త జ్ఞాన ప్రాప్తిస్తున్నాయన. నీకు శుభం కలుగా వెళ్ళినా బిడ్డ. ఆహా, మద్గురు దేవుడు తెలిపిన మామిడి చెట్టు 84 లక్షల జీవరాశులు ఉత్కృష్టమై తలలి క్రిందలై మొదల మీదలై మొలిచిన మామిడి చెట్టు ఈ మానవ జన్మమే కదా. ఇట్టి తరింప చేసుకున్న ఫలమే మామిడి ఫలము కదా. ఇట్టి మర్మము సామాన్య మానవులు ఎరుంగు చాలు కదా తండ్రి.